సంక్రాంతికి మన బస్ ఫేర్స్ ఎలా ఛార్జ్ చేస్తున్నారు? సార్ ఆల్రెడీ పంపించాం సార్. నాన్ ఏసీ అయితే 1000 అండ్ ఏసీ అయితే 1200 అండ్ స్లీపర్ అయితే 1500 ఉంది సార్. ఒక పని చేయండి, నాన్ ఏసీ బస్ ఫేర్ 3000 రూపీస్, ఏసీ బస్ ఫేర్ 4000 రూపీస్ అండ్ స్లీపర్ బస్ ఫేర్ 6000 రూపీస్గా అప్డేట్ చేయండి. సార్ 6000 అంటే మరీ ఇబ్బంది అయిపోతుంది కదా సార్, అంటే పబ్లిక్ కూడా గొడవ చేస్తారు కదా. గొడవలు చేసినా బుక్ చేసుకుంటారు, సంక్రాంతికి ఊరు ఎలాగైనా వెళ్ళి తీరుతారు. నేను చెప్పిన ఫేర్స్కి అప్డేట్ చేయండి. అది కాదు సార్, గవర్నమెంట్ ఏమైనా ఇష్యూ చేస్తుందేమో. ఏ కమాన్ స్వామి, ఇన్ని ఇయర్స్గా బిజినెస్ చేస్తున్నాం, ఎప్పుడైనా గొడవ అయిందా ఇప్పుడు కొత్తగా అవడానికి? సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకు ఒక ఎమోషన్. ఎక్కడెక్కడో వర్క్ చేసే వాళ్ళందరూ సంక్రాంతి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని ఎలాగైనా ఎంతైనా ఖర్చు పెట్టి వెళ్తారు. ఆ ఎమోషన్ని మనం క్యాష్ చేసుకోవాలి, అర్థమైందా? అంటే 1500 రెడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఏంటిది కూరగాయల బేరమా అన్నట్టు? నేను చెప్పిన కొత్త రేట్స్కి అప్డేట్ చేయండి, వెళ్ళండి. ఓకే సార్. ఏం బా ఏదో టెన్షన్లో ఉన్నావు? ఏం లేదురా, సంక్రాంతికి ఊరెళ్దాం అని చెప్పి టికెట్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నా. ట్రైన్ టికెట్లా లేవు. పోనీ తత్కాల్ ట్రై చేద్దాం అంటే దొరికే ఛాన్సే లేదు. పోనీ బస్ టికెట్లు బుక్ చేద్దాం అని చెప్తే 3000 4000 అంటున్నారా. అమ్మ అంత రేట్లా? పోనీ ఫ్లైట్కి వెళ్ళొచ్చుగా. మనకు ఫ్లైట్కి వెళ్ళే సీన్ లేదురా. మరి ఊరికి ఎట్లా పోతావు? ఏముంది, బండి మీద పోతా, లేదంటే లారీ ఎక్కిపోతా, అది లేదంటే ఏదైనా బస్ టికెట్ చీప్గా వస్తే దాంట్లో పోతా. ఇంకది లేదనుకోరా, ఇక్కడే ఉండిపోతా. నాన్న చెప్పు. ఎరా సంక్రాంతికి వస్తున్నావా? వస్తున్నాను నాన్న. అగో ఇప్పుడే లీవ్స్ కూడా అప్లై చేశా. టికెట్లు దొరికాయి మరి? అది దొరికానా, అదే బుక్ చేసుకుంటున్నా. సరే అయితే జాగ్రత్త, మరి ఉంటాను. సరే నాన్న. ఏంది భయ్ టికెట్స్ దొరికినాయని అబద్ధం చెప్తున్నావు? మరి ఏం చేయమంటారా, టికెట్స్ దొరకలేదని చెప్పాను అనుకో, నాన్న ఏదో ఒకటి చేసి డబ్బులు అరేంజ్ చేస్తాడు. అది లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పి వాళ్ళ కార్లో అరేంజ్ చేసుకుని రమ్మంటాడు. నాకు అది నచ్చదు. అరే ఈ టికెట్స్ ఎవరు బుక్ చేశారు? నాకు సంబంధం లేదు, నేను ఇక్కడనే ఉన్నా అప్పటి నుంచి. ఎరా టికెట్ బుక్ చేసాను, వచ్చిందా? అదేంటన్న, నేను చెప్పాను కదా నేను బుక్ చేసుకుంటానని చెప్పి. రే నీకు టికెట్లు దొరకలేదని నాకు తెలుసురా. ట్రైన్ టికెట్స్ అయిపోయి ఉంటాయి, బస్సు రేట్లు ఎక్కువ అని బుక్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు ఎక్కడ లాస్ట్ మినిట్లో బైక్ మీద వచ్చేస్తావా అని నేనే బుక్ చేశాను. ఇంకా ఎందుకు నాన్న నీకు ఈ శ్రమ? అసలే మొన్న డబ్బులు టైట్గా ఉన్నాయని చెప్పావు, నేను ఏదో చేసి వచ్చేవాను కదా. ఇందులో శ్రమే ఉందిరా. నువ్వు పండగకి ఇంట్లో ఉంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పు. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించక హ్యాపీగా బస్సు ఎక్కొచ్చాయి, మేము ఎదురు చూస్తూ ఉంటాం. సరేనా? సరే. సాయి, ఈ మంత్ లాస్ట్ వీక్ మనకు సబ్మిషన్ ఉంది, గుర్తుందిగా? లాస్ట్ మినిట్ వరకు డ్రాగ్ చేయకుండా వర్క్ ముందే ఫినిష్ అయ్యేలా చూసుకో. షూర్ సార్, ఐ విల్ ఎన్ష్యూర్ దట్. అండ్ ఇంకో విషయం సార్, నేను ఈ మంత్ 13th నుంచి 17th వరకు లీవ్లో ఉంటాను. అదే మీకు చెప్పాను కదా సార్, సంక్రాంతికి ఊరు వెళ్తున్నానని. నేను మీకు మెయిల్ కూడా చేశాను సార్. ఆర్ యూ క్రేజీ? ఇప్పుడే చెప్పాను కదా లాస్ట్ వీక్ సబ్మిషన్ ఉంది, వీ నీడ్ టు ఫినిష్ వర్క్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ అని. నువ్వు లీవ్లోకి వెళ్ళిపోతే నీ టీం వర్క్ చేస్తుందా? లేదు సార్, డోంట్ వరీ అబౌట్ దట్. నేనున్నా లేకపోయినా కూడా వర్క్ అయితే ఏం ఆగదు సార్. ఓ ప్లీజ్ డోంట్ టెల్ మీ ఆల్ దట్. అయినా ఏముందబ్బా, ప్రతి ఇయర్ సంక్రాంతికి లీవ్ కావాలి, ఊరు వెళ్ళాలి అని గోల్ చేస్తావు. మీకేమీ ఉండకపోవచ్చు సార్, బట్ ఊర్లో నాకు నా ఫ్యామిలీ ఉంది. సంక్రాంతికి ఊరు వస్తానని చెప్పి మా పేరెంట్స్, బాబాయ్, పిన్ని, మావయ్య, అత్తయ్య ఇలా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. పండగ అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకుంటే అదొక సంతోషం సార్. అయినా ఇంత కష్టపడేది ఫ్యామిలీ కోసమే కదా సార్. పండగలో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోకపోతే ఇంకెందుకు? డిసెంబర్ ఎండ్కి క్లయింట్ ఫెస్టివల్ సీజన్ అని చెప్పి అందరు లీవులు తీసుకుంటారు కదా సార్. మన పండగలు అయితే లీవులు తీసుకోకూడదా? ఇది ఎక్కడ న్యాయం? కమ్ ఆన్ సాయి, డోంట్ టాక్ రబిష్. రబ్బిష్ కాదు సార్, నేనైతే సంక్రాంతి మా ఊర్లో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మీరు లీవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు వర్క్ అయితే ఆగదు. మీకు ఓన్లీ వర్క్తోనే కదా సంబంధం. వర్క్ ఆగితే అప్పుడు అడగండి. ఓకే, బాయ్. ఏంటన్నా అంత సీరియస్ అయిపోయావు? లేకపోతే ఏంట్రా, ప్రతిసారి సంక్రాంతికి లీవ్ తీసుకుందాం అనుకున్నప్పుడల్లా ఇదే గోల. అది కాదన్నా, మీరు ఇద్దరు లీవ్కి వెళ్తే వర్క్ ఎట్లా? రే ఊరికి పోయి అందరం కలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం, పండగని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నువ్వు కూడా వచ్చేసాయి.